రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఆర్టీఓ ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నారు. సరే, ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టినప్పుడు భూమి తీసుకుంటున్నప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మాకు సమాధానం చెప్పాలన్నా, ఈ భూమి ఎందుకు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, ఏ షాప్ లో తీసుకుంటారు అని మాకు చెప్పాలన్నా. మేము అడిగితే ఆర్టీఓ గారు ఒక 5 నిమిషాలు ఇక్కడ నిలబడ్డారు. సార్ మరి ఏ బేస్ మీద తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, గవర్నమెంట్ పొలం అని మీరు అంటారు, పట్టలేండి అని మేము అంటున్నాము. సరే మా దగ్గర ఉన్నాయని ఫేక్ పేపర్స్ అంటే ఈయన తలగబెడతాము, కానీ నీ దగ్గర ఏమున్నాయో చూపించమని అడిగినాము. చూపించమంటే ఆయన 2 నిమిషాలలో ఇక్కడికి వెళ్ళి జంప్ అయిపోయిందంటే ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నాను ముందల. ఆయన రావచ్చుగా, మరి కలెక్టర్ గారు రావచ్చుగా, అరే మీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆయన మా దగ్గర ఎవిడెన్స్ తీసుకొని వచ్చినామని చెప్పొచ్చుగా. నువ్వు అనవసరంగా ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టి మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చినావు. ఇప్పుడు మేము అడిగిన దానికి నువ్వు సమాధానం ఎందుకు చెప్తావు? నీ తల సమాధానం లేనప్పుడు గవర్నమెంట్ భూమి ఎట్లయితుంది మాకు చెప్పాలి కదా. మరి చెప్పండి ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనకు సేతువారి ప్రకారం 1 నుంచి 101 సర్వే నెంబర్ మా దాంట్లో ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ పుట్టినప్పుడు మన రెవెన్యూ ఏదైతే రజకాల రాజ్యం నుంచి పోయినప్పుడు తెలంగాణ పుట్టినప్పుడు ఆ సేతువార్ ఫస్ట్ తయారు చేశారు. సేతువార్ నుంచి నాకు విలేజ్ మ్యాప్లు తయారు చేశారు. విలేజ్ మ్యాప్ నుంచి నక్ష పానీలు తయారు చేశారు. ఇది అందరు తెలిసిన విషయమే. నీకు అసలు దాంట్లో మా దాంట్లో బేసులనే బలం ఉన్నప్పుడు, మా బేసులనే మా భూమి పట్టాను ఉన్నప్పుడు, నువ్వు అడగోలే, నువ్వు ఓరో చేసిన తప్పుకు ఓడో అడగోలే రాసుకొని వస్తే అది తీసుకొని ఇలా మా దగ్గరకు వచ్చి నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎట్లా? మాకు దానికి సమాధానం కావాలని అడిగినాం. మీ దాని ఎవిడెన్స్ ఏముందో చూపియండి అని అడిగినాం. మాకు ఇంతవరకు నాకు సమాధానం చెప్తలేరు, చూపిస్తలేరు. మేము 70 సంవత్సరాలు అవుతుందన్న. మన స్వాతంత్రం వచ్చినప్పుడు సందిగినంగా మేము ఇదే భూమిలో ఉన్నాము. మా తాతలు ముత్తాతలు మన ఆయనలు మేము ఇప్పుడు మాకినంగా పిల్లలు అయ్యారు. ఇప్పుడు మేము అందరం మాకు ఎక్కువ భూములు లేవు. మాకు ఎకరము 1/2 ఎకరము, ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉన్నాయి. అందులో నేను అన్న ఇద్దరు అన్నదమ్ములం, మాకు 1 ఎకరం భూమి ఉన్నాయి. ఇలా వాళ్ళు ఏమంటారు, ఏదో బుల్లెట్ ట్రైన్ వేసాము, ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము, డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు మా పక్కన 5,500 ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకున్నారు, పక్కనే రింగ్ రోడ్డుకు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఈనంగా పర్యావరణాన్ని కాపాడాలి, కాలుష్యం కాకుండా ఉండదు అంటారు. అందుకే ఈ 111 జీవో పెట్టారు. ఈ 111 జీవో యాక్చువల్లీ ఈ 111 జీవోలో నువ్వు ప్రాజెక్ట్ ఎట్లా వేసావు? ఈ పర్యావరణానికి కాపాడడానికి, అక్కడ ఉన్నటువంటి హిమేష్ సాగర్ లో నీళ్ళు స్టోరేజ్ కావడానికి, పట్టణానికి నీళ్ళు అవసరం కానీ నువ్వు 111 పెట్టినావు. మళ్ళీ అలాంటి 111 జీవోలో ఈ పర్యావరణాన్ని కాపాడడానికి నువ్వు ఇలా ఈ పర్యావరణ వాతావరణ కాలుష్యం చేయడానికి వేస్తున్నావు. ఐడను ఎందుకు వేస్తున్నారు మీరు? ఇప్పుడు 111 జీవో ఎత్తేసాం అని అంటున్నారు. ఇప్పుడు రైతులకు అర్హులైన రైతులకు పట్టలు ఇవ్వలేకపోతారు. కానీ ఈ 111 జీవో మీద ఎన్నేళ్ల సంద కసరత్తు అవుతుంటే ఎన్నేళ్ల సంద ఎత్తే ప్రభుత్వాలు ఇప్పుడు మీరు ఎత్తేస్తా అంటున్నారా? హెచ్ఎండి లేఅవుట్ చేస్తా అంటారు. ఇప్పుడు 111 హెచ్ఎండి లేఅవుట్ చేస్తారా? ఎట్లా చేస్తారో మాకు చెప్పమన్నాం. ఎట్లా చేస్తారో, ఏ విధంగా చేస్తారో, పర్మిషన్ ఎట్లా చేస్తారో మాకు చెప్పమన్నాం. మాకు చెప్పలేరు. ఇప్పుడు మాకు సమాధానం క్లారిటీ ఇస్తలేరు. మీరు మీ దగ్గరనే క్లారిటీ లేదు. ఉత్తనే ఆగానికి అమ్మ అంటే ఎడవున్నా బిడ్డ అన్నట్టు వీడికి వచ్చి నువ్వు బుల్లెట్ ట్రైన్ పెడతా, నేను హెల్త్ అబ్బేస్తా, మెడికల్ అబ్బేస్తా, ఇదేస్తా అదేస్తా అంటే నువ్వు ఏమేసావు మాకు చెప్పు. మా దానికి రా, కూర్చో, మా తోటి మాట్లాడు. అయ్యాను మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం పలానా. ఇప్పుడు ఒకటి నాకు మంచంపల్లి చౌరస్తా కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినప్పుడు 6 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది. 6 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఈ 6 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ల రైతులకు ఒక 4% ఇస్తే న్యాయం జరుగుతుంది. డబ్బుల రూపంగా 4% ఇస్తే న్యాయం జరుగుతుంది. అంటే ఇలా మమ్మల్ని అన్యాయం చేయనీకున్నారా మీరు? రైతులు అంటే మీకు కళ్ళకు కనిపిస్తలేరా? మా జీవితాలు కళ్ళకు కనిపిస్తలేవా మీకు? ఈడికించి సెంట్రల్ గవర్నమెంట్ భూమి ఈడికించి ఒక 10 కిలోమీటర్లు అన్న, 10 కిలోమీటర్లే డిస్టెన్స్ ఉన్నది. ఔటరింగ్ కూడా అవుతా ఆడ 5,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఇవన్నీ లొల్లీలు ఉన్నాయి కదా, తీసుకుపోయి ఆడ పెట్టుకోరి. ఆడ పెట్టుకుంటే రైతులతో లొల్లీలు ఉండవు కదా, మాకినాక మంచిగానే ఉంటుంది కదా. మేము పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంతో పొల్యూషన్ వస్తుంటది, ఎన్నో వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ పొల్యూషన్ కాపాడినా మేము పంటలే పండిస్తున్నాం. మేము రియల్ ఎస్టేట్లు వేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి మేము ఏదో గలీజ్ అయితే వేసలేం కదా. మరి మా మీద ఎందుకు ఇంత కక్ష? ఇవాళ పొద్దున్న 4 గంటలకు దాదాపు 2,000 మంది పోలీసులు దిగుతారు. అంటే మేము టెర్రరిస్టులమా? మేము పాకిస్తాన్ మీద ఏమైనా యుద్ధం చేస్తున్నామా? మేము భారతదేశంలో లేమా? తెలంగాణలో లేమా? బంగారు తెలంగాణ అని చెప్పుకొని తిరుగుతారు. బంగారు తెలంగాణ ఎట్లయితే? డెవలప్ లేని దగ్గర డెవలప్ చేస్తే డెవలప్మెంట్ అంటారు. దాన్ని డెవలప్ ఉన్న దగ్గర ఉన్నదాన్ని కూలగొట్టుకుంటే డెవలప్ చేస్తే అంటే డెవలప్మెంట్ ఎట్లయితే? ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది, ORR కి దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇంకెంత పెరుగుతుంది ఫ్యూచర్ లో. ఇక్కడ మెట్రో రైలు కూడా ప్రతిపాదన ఉంది కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇప్పుడు మమ్మల్ని ఇంత బాధ పెట్టే బాధలు ఇక్కడ నుంచి ప్రభుత్వ ల్యాండ్లే ఉన్నాయి. ప్రభుత్వంలో అందులో ఓడిగిరంగా అగ్రికల్చర్ చేసలేరు. వాళ్ళకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఉన్నాయి. మరి వాళ్ళ భూములలో పెట్టుకోవచ్చు కానీ మమ్మల్ని ఇంత 10 పెట్టాలి. ఇక్కడికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. మీకు తెలియకపోతే మేమో చూపిస్తాం. ఆ భూమి ఏడుందో మేమో చూపిస్తాం. మీకు తెలియకపోతే, మీరు రెవెన్యూ అధికారులకు మీకు తెలియకపోతే మేమో వచ్చి చూపిస్తాం అంటున్నా. అక్కడ పెట్టుకోరి, మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు మీరు?
ఈయనే ఉన్నా అంటే రైతులు ఏడ వేసుకుంటే అలా లేపాలి, అక్కడ కొట్టేసేయాలి. ఇది మీరు బుల్లెట్ ట్రైన్ గినంగా పెడతామని అంటే అన్నారు కన్నా మీరు ఎట్లా పెడతారు? ఈ 111 జీవో ఉన్నది, మళ్ళీ దీంట్లో ప్రాజెక్ట్ ఇట్లా శాంక్షన్ అయింది, దాని మూలం ఏంటంటే అడిగితే ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పారు. DPR లేదు. కేంద్ర ప్రభుత్వాలు నాకు ఏం చెప్తున్నాయన్నా, మీరు ఈ బుల్లెట్ ట్రైన్ కోసము ఏదైతే ల్యాండ్ సేకరిస్తారో అక్కడ ఉన్నటువంటి రైతులకు సరైన కంపన్సేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పందం అయిన తర్వాతనే మీరు ల్యాండ్ సేకరించమని చెప్పారు. ఇది ఎలా మీకు అన్న కనిపిస్తుంది కానీ దౌర్జన్యం అంటారా ఏమంటారు? ఇప్పుడు మాతో మాట్లాడాలి, మేము వారం రోజులు టెంట్ వేసుకొని కూర్చున్నాం ఇక్కడ, తిండి తిప్పలు లేకుండా మా పిల్లలు జిల్లలం అని తిండి తిప్పలు లేకుండా ఈడొచ్చి కూర్చున్నాం. మాకు వేరే వేరే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మద్దతు తెలిపని వాళ్ళని గినంగా పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్తిక్ రెడ్డి వస్తే అక్కడ అడ్డుకొని ఆయనను అరెస్ట్ చేశారు. బీజేపీలు ఏదో గొడవలు దుంకి ఎట్లనో వచ్చి ఇక్కడికి వచ్చినందుకు కూర్చున్నా మా మద్దతు తెలిపారు. ఇలా మద్దతు తెలిపని ఇప్పుడు మీ తాను కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే ఇలా అడగనికి వచ్చిన వాళ్ళకి సమాధానం మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పొచ్చు కదా. ఇప్పుడు మా రైతులకే సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఎందుకు మీరు సమాధానం లేమన్నప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు వేస్తారు? ఇక్కడ పనులేకి వేస్తారా మీరు? తీసుకుపోయి మీ ల్యాండ్లో వేసుకొని మేము దయచేసి రేవంత్ సర్కార్కి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ సర్కార్కి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా దగ్గర ఉన్న డెవలప్మెంట్ చాలు మంచిగానే ఉన్నది. మా శంషాబాద్ మండలంలో కావాలంటే గినాక మీకు ప్రభుత్వ ల్యాండ్లు అగ్రికల్చర్ లేని ల్యాండ్లు గినాక ఉన్నాయి, అక్కడ తీసుకుపోయి పెట్టుకొని మాకు పట్ట పాస్బుక్లు ఇచ్చి మేము ఏదైతే 70 ఏళ్ళ సంది మాకు ఇంకోటన్నా మేము కోర్టులు వేసినాం, మాకు స్టేటస్కో ఆర్డర్ వచ్చింది, మాకు ఆర్డర్ కాపీ చూపిస్తాం, ఆర్డర్ కాపీ చూపిస్తా. ఆర్డర్ మేము కోర్టులో కేసు వేసి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు, ప్రతి రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్కు మేము ఈ నోటీసు పంపించాం. ఇది పంపించారు మా అడ్వకేట్ గారు, ఇది పంపించారు. ఇది పంపించినప్పుడు దీనికి రిప్లై ఇవ్వాలా వద్దా? మీరు ఇవ్వాలా వద్దా? ఇప్పుడు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ సీఎం అయినా పిఎం అయినా కోర్టు ముందర అందరు సమానమే అని చెప్తారు. మన దేశంలో ఉన్న మన రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగం పట్టుకొని మనం నడుస్తున్నాం. ఇవల్ల అలాంటి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఈ కోర్టు ఆర్డర్ చూపిస్తే ఈయనగా దీన్ని తీసి అవతల పడేస్తారు. ఏదో చిత్తు పేపర్ రాక తీసి అవతల పడేస్తారు. అంటే మీరు కోర్టుకు గౌరవం ఏమిస్తున్నారు? మీరు అంటే మీరు సర్కారులు ఉన్నంత మాత్రాన, మీ రాజ్యం ఉన్నంత మాత్రాన మొత్తం ఇష్టరాజ్యమేనా? ఎవరు అడిగేటోళ్ళు లేడా? ఈ పక్క రాబోయే రోజులలో అడుగుతాం, మేము అడుగుతాం, రైతులను క్వశ్చన్ చేస్తాము. ప్రభుత్వానికి మాకు జవాబుదారిగా మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము ఈ మాకు పట్ట పాస్బుక్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లనే ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తట్టి లేపి రేపు పొద్దుగాల పెద్ద నిరసన కార్యక్రమం మీద చేసాము. మీరు ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా, మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని జైల్లో వేసినా మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఈజీగా మా భూమి తీసుకోవాలంటే మేమందరం అగ్రికల్చర్, మేము ఏ మందు తాగితే ఎప్పుడు చచ్చిపోతాం అనేది మాకు తెలుసు. ఆ మందు పేరు మేమే చెప్తాం. ఆ మందు తీసుకురండి, తీసుకొచ్చి మీరు స్థానికంగా ఉన్నటువంటి మీ లీడర్లతో ఇప్పిస్తారా? మాకు అంటే స్థానికంగా ఉన్న లీడర్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ లీడర్లు అందరు రారి, మేము లైన్గా కూర్చుంటాము, మన మీడియా అన్నలు అందరు వస్తారు, అలా ముందర మాకు నెత్తికి తీసుకుపోయి ఆ మందు పేరు మేము చెప్తాం. మన స్పాట్లో చచ్చిపోయేది అది మాకు ఇంత వచ్చి చంపురి తీసుకోరి. ఊరికే మా తోటి వెళ్ళేందుకు ఇంతమంది పోలీసు వాళ్ళని, ఇంతమంది వాళ్ళకు ఫుడ్ వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? తీసుకొచ్చి చంపి తీసుకోరు. మరి గతంలో ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు సేకరించారు కదా, సో వాళ్ళందరికంటే అక్కడ రైతులందరూ కూడా న్యాయం చేసిరా? అప్పుడు అన్న 5,500 ఎకరాలు అన్న దాదాపు 8 గ్రామాలు పోయినాయి. 8 గ్రామాల ప్రజలకు అప్పట్లో ఉన్న రేటుకి ఏం చేసిరా అంటే అప్పుడు మనకు ఆ ఎయిర్పోర్ట్ల గ్రామానికి ఇక్కడ మన పట్ట ల్యాండ్ అప్పుడు 50,000 లక్ష రూపాయలు నడుస్తున్నారు. ఆడ మన కంపన్సేషన్ 3.5 నుంచి 4 లక్షలు 4.5 లక్షలు ఇచ్చారు. ఆ 4.5 లక్షలు చేసి 4 ఎకరాల భూమి వచ్చింది. వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉందన్నా ఈడికించి మా అంటే ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటుకు మీరు ఇచ్చే 500 కంపన్సేషన్కు మీరు లేఅవుట్ చేసి ఇవన్నీ పర్మిషన్లు చేసి ఇవన్నీ మాకు ఇచ్చే లోపల ఇంకా దాదాపు 5 సంవత్సరాల వరకు 10 ఏళ్ళ వరకు మాకు తెలియదు, మీకు తెలియదు. మీకు ఇలాగే గ్యారంటీ లేదు. ఇప్పుడు అప్పటిదాకా మేము ఏం దీన్ని బతకాలి? ఇప్పుడు మేము మీరు 500 ఇస్తే 50,000 గజం పోతుంది, మీరు 2-3 కోట్లకి ఇప్పుడు ఎకరా మీ దానా ₹1 కోటి పోతుంది, అప్పుడు మీకు 3-4 కోట్లు వస్తాయంటని చెప్తారు. ఆ 10 ఏళ్ల నాడు ఇప్పుడు ఈడికేంచి తెలంగాణ లాస్ట్ బార్డర్ నల్లమల్ల అడవుల దగ్గరకు పోయినా కానీ 50 లక్షలు గజం పలుకుతున్నారు, 50 లక్షలు ఎకరం పలుకుతున్నారు. ఆడికి పోయి మేము వ్యవసాయం చేసుకోగలుగుతామా? ఆడికెళ్ళి మార్కెట్ తీసుకురాగలుగుతామా? మరి మీరు ఇంత గుడ్డి ఎందుకు మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తారు? మేము అదే చెప్తున్నాము, అయ్యా మీరు అట్లా పైసలు ఇవ్వాలనుకుంటే పైసలు ఇయ్యి, మా దాంట్లో అరే మీరు మాట్లాడరు, డైలాగ్ మీరు వచ్చి మా దగ్గర మాట్లాడితే కదా మాకు ఏందనేది తెలిసేది. మీ ఇష్టం వచ్చినట్టు మేము గుడ్డిగా ఏదో గాలిలో ఆకులు కుట్టినట్టు మేము ఆడ హెచ్ఎండిఎల్ ఎవరు చేస్తే ₹1,00,000 గజం పోతుంది, 2 లక్షల గజం పోతుంది అంటే ఇప్పుడు 2 లక్షల గజం పోతుంది అంటారు. వీళ్ళే అన్నారు, మా చెవులో మా ముందరనే అన్నారు. మాకు 500 గజాలు ఇస్తారు కానీ 500కు
2 లక్షలకి ఎన్ని కోట్లు అయితే అన్న 10 కోట్లు అయితే మాకు 10 కోట్ల ఎకరం ఇచ్చి తీసుకోరు మాకు 10 కోట్ల ఎకరం ఇచ్చి తీసుకోరన్నా మీరే అమ్ముకోరి ఇప్పుడు ఆ 2 లక్షలు 3 లక్షలు పోతుందేమో రేపు పొద్దుగాల రాబోయే కోకపేటలో పోయినట్టుగా పోతుండొచ్చింది అప్పుడు మీకే పైసలు వస్తాయి కదా మీ దాని ధనం ఉన్నది అన్ని ఉన్నది కాబట్టి మీరు తింటారు ఉండగలుగుతారు మా ధనం లేదు ఇప్పుడు మా పిల్లల చదువులకు దానికి కష్టం చేయాలంటే మేము వేరే దగ్గర పనుకోలేము ఏడికి పనుకోయినా 10,000 12,000 ఇస్తారు మా అమ్మ నాయనకి తిని పెట్టాలా నా పిల్లలకు తిని పెట్టాలా నేను లేకపోతే స్కూల్ ఫీజు కట్టాలా మీ ధనం ఉంది కొనుక్కోరు మరి 10 కోట్లకి ఎకరం పలుకుతుంది కదా మాకు 6 కోట్లు ఇరి మాకు 6 కోట్లు ఇరి 4 కోట్లు మీరు తీసుకోరు ఎకరం ఇంకా మరి మేము అట్లాగే ఒప్పుకుంటున్నాం కదా 6 కోట్లు ఇవ్వమని మరి వాళ్ళే చెప్తున్నా వాళ్ళన్న మాట ఇది మేమన్న మాట కాదు వాళ్ళు ఏమంటారు అంటే 500 గజాలు తీసుకుంటే మీకు 2 లక్షల గజం పోతా 3 లక్షలు పోతా అని వాళ్ళే ఇసరాకులు కుట్టినాడు చెప్తున్నారు సరే అదేదో మీరే తీసుకోరు ఆ 10 కోట్లు మీరే తీసుకోరి మాకు వాళ్ళకెళ్ళి 6 కోట్లు ఎకరం 6 కోట్లు ఇరి మేము సపరేట్ మూసుకొని పోతాం సరే మాకు 6 కోట్లు పెడితే ఈడికెళ్ళి కొంచెం దూరం పోయినా మాకు 2 కోట్లకి ఎకరం దొరుకుతుంది నాకు ఎకరం పోయింది అనుకో ఆడ 2.5 కోట్లు పెట్టి ఎకరం అనుకుంటే నేను వ్యవసాయం చేసుకుంటాను బతుకుతాం మరి ఏం చేస్తామన్నా మరి అట్లనే తెగపాడరు ఏదో అని తెగపడకుండా ఉత్తనే పోలీసు వాళ్ళు 2,000 మందిని తీసుకొచ్చి బాడాలలో కూర్చోబెట్టి జర ముందల మాట్లాడినోని ఇక రాతామంట అని చెప్పి జర సంబంధించిన చేస్తారు పోలీసు వాళ్ళని ఎక్కించుకొని పోతారు పొద్దుగాల మా కాక ఆయన పెద్ద మనిషి అందరికీ సమాధానం చెప్పే మనిషి ఆయన మాట్లాడితే పోలీసు వాళ్ళు అడ్డగోలే పట్టుకుంటే ఆయనకి ఇక్కడ అదే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అన్న ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ హాస్పిటల్ కోరి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నారు మీకు ఎందుకు ఇంత దౌర్జన్యం ఎందుకు మీకు మేము మాట్లాడమన్నామా మేము శాంతియుతంగా ఇక్కడ దీక్ష చేస్తున్నాం శాంతియుతంగానే చేస్తున్నాం అధికారులు ఎవరు వచ్చినా మేము వద్దాంలే ఇక్కడ చూడండి రైతులు పొద్దుగాల జరిగిన దౌర్జన్యంతో పోలీసుల అరాచకంతో వాళ్ళని ఎట్లా పడితే అట్లా నొక్కితే ఇగో ఈయన పోయి హాస్పిటల్ ఉన్నాడు మీరే చూడు ఇది న్యాయమేనా నాయకులుగా కొద్దిగా మాట్లాడితే చాలు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకోవతురు బలవంతంగా ఇది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అని నిన్న మొన్న రీసెంట్లీ వచ్చింది ఈ ప్రభుత్వము ఇంతకు ముందు ఏజీ హాస్పిటల్ హబ్ పెడతాము బస్సు టర్మినల్ పెడతాము ఫార్మా హబ్ పెడతాము ఇవన్నీ ఉట్టి మాటలు అన్ని పెడతామని చెప్పేసి ఈ రైతుల నుంచి పొలాలు గుంజుకోవడము ఇలా ఒక్కటే కచ్చ పెట్టుకొని చేస్తుంది బుల్లెట్ ట్రైన్ అనేది రీసెంట్లీ వచ్చింది అది దాని పేరు పెట్టేసి తీసుకోవడం ఇవి అసలు పట్టా ల్యాండ్లు ఇవన్నీ ఆ కంచపాకకు 262 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి అది గవర్నమెంట్ కి సంబంధించింది మేమేమన్నాము అది అదిగినాక గవర్నమెంట్ ల్యాండే కదా మీకు అదిగినాక తీసుకోవాలి కదా మరి అది ఎందుకు తీసుకుంటలేరు ఆడ మీరు ఇప్పుడు కెమెరా తీసుకొని పోదామన్నా అలా మొత్తము ఇల్లు కట్టుకొని అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించారు రిజిస్ట్రేషన్ ఎవరు వేసారు ప్రభుత్వమే కదా మరి ఎందుకు పర్మిషన్లు ఇచ్చి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయించారు అది గవర్నమెంట్ ల్యాండ్ కదా మేము చూపిస్తాం ఇప్పుడు అలా మొత్తం ఇండ్లు ఉన్నాయి ఇండ్లు ఒక్కొక్కటి ఫామ్ హౌస్లు కట్టుకోవాలి అది కనిపిస్తలేదా మీకు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదా అంటే మేము ఏదైతే వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామో అదే కనిపిస్తాం మీకు అలా అంటే పచ్చగా ఉండొద్దు భూమి పచ్చగా ఉండొద్దు మీకు నచ్చలేదు మీకు నచ్చవద్దు అనుకుంటే మాకు ఈ దిశ మిసి చంపి మా బొందలు పెట్టుకొని మా బొందలు గిరా నూకేసి మేము చచ్చిపోయినాక మాకేం తెలుస్తుంది ఏమన్నా కాల్చూరి శ్మశాన వాటిక మా దగ్గరలో ఉన్నది లైన్గా కాల్చూరి తీసుకోవాలి మరి ఇంకేం చేస్తామనయ్యా అలా మీ మీడియాలోకి నాకు దండం పెట్టి చెప్తున్నానా మీరు వైరల్ చేయరు రైతులందరూ ఇప్పుడు తెలంగాణలో స్టేట్ ఉన్నటువంటి రైతులందరికీ మాకు సపోర్ట్ రావాలి మేము చేసేటటువంటి భూ పోరాటంలో మాకు న్యాయం జరిగేదాకా మాకు అందరికీ మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరించి చెప్తున్నాం.